వెల్కమ్ టు బాటనీ క్లాస్. మనం లాస్ట్ వీడియోలో ఐసీబీఎన్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఐసీబీఎన్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటో చూస్తాం. ఒక్కొక్క రూల్ గురించి ఒక్కొక్క వీడియోలో మనం నీట్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఏమేమి రూల్స్ ఉన్నాయో చూస్తాం. ఇంపార్టెంట్ రూల్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన సిలబస్లో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మాత్రమే ఇచ్చారు. వాటి గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో ఆ మేజర్ ఇంపార్టెంట్ రూల్స్ ఏమిరా అంటే ర్యాంక్స్ ఆఫ్ టాక్సా, అంటే వివిధ వర్గాల స్థాయిలు. మనం ఈ టాక్సానమీలో మనకు థర్డ్ కాంపోనెంట్ ఏముంటుంది? క్లాసిఫికేషన్ అంటే ఏంటి? గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్. మొక్కల్ని వాటి యొక్క లక్షణాల ఆధారంగా, వాటి యొక్క స్వరూప సిమిలారిటీస్ అంటే వాటి మధ్య సారూప్యతల ఆధారంగా మొక్కల్ని మనం చిన్న చిన్న గ్రూపులుగా చేస్తాం కదా. ఆ గ్రూపులుగా చేసేటప్పుడు ఏమేమి ర్యాంక్స్, ఏమేమి వర్గ స్థాయిలు అనేవి ఉంటాయి అనేది ఇది చెప్తుంది. ఆ రూల్ ఏమేమి ఉండాలి అనేది. సెకండ్ వచ్చి నేమ్స్ ఆఫ్ టాక్సా. మనం క్లాసిఫై చేసినప్పుడు వివిధ ర్యాంక్స్ అనేటివి వస్తాయి, వివిధ స్థాయిలు. ఆ స్థాయిలు ఏ స్థాయికి పేర్లు ఎలా పెట్టాలా డిసైడ్ ఈ రూల్ అనేది చెప్తుంది. ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు అనేది నేమ్స్ ఆఫ్ టాక్స్ అనే రూల్ చెప్తుంది. థర్డ్ రూల్ వచ్చి ఆథర్ సైటేషన్. మనకి ఇక్కడ బొటానికల్ నామన్క్లేచర్లో మనం పెట్టే ప్రతి పేరు చివర ఎవరైతే పేరు పెడతారో వాళ్ళ యొక్క పేరు అనేది సంక్షిప్తంగా షార్ట్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ రూల్ గురించి చెప్పేదే ఆథర్ సైటేషన్. టైప్ మెథడ్, వాట్ ఈస్ టైప్ మెథడ్ వీ విల్ డిస్కస్ లేటర్, నో ప్రాబ్లం. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రయారిటీ. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ గురించి మనం ఆల్రెడీ ప్రిన్సిపల్లో బ్రీఫ్గా వచ్చింది. వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ నెక్స్ట్. అండ్ ఎఫెక్టివ్ అండ్ వ్యాలిడ్ పబ్లికేషన్. ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ రూల్స్ మన సిలబస్లో ఉన్నటువంటివి. వీటితో పాటు కొన్ని రూల్స్, రికమెండేషన్స్ ఉంటాయి, కానీ వీటి గురించి మాత్రం మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఫస్ట్ ఈరోజు ర్యాంక్స్ ఆఫ్ టాక్సా గురించి డిస్కస్ చేసుకుందాం. అసలుకి దీని తెలుగులో ఏమంటామంటే వర్గాల స్థాయిలు అంటే ఏంటి, అవి ఏమేమి స్థాయిలు అనేటివి ఉంటాయనేది మనకు ప్లాంట్ క్లాసిఫికేషన్లో చూస్తాము. నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్లో మనం ఒక్కొక్క రూల్ గురించి డీటెయిల్గా చర్చించుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ర్యాంక్స్ ఆఫ్ టాక్సా, వర్గాల స్థాయిలు. టాక్సానమిక్ గ్రూప్ ఆఫ్ ఎనీ ర్యాంక్ ఈజ్ నోన్ యాజ్ టాక్సాన్. ప్లూరల్ ఈజ్ టాక్సా. మనం జస్ట్ ఇందాక చెప్పుకున్నాము. ఈ ప్లాంట్ టాక్సానమీలో మనకు 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్, నామన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఐడెంటిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ కాంపోనెంట్. మనకు ప్లాంట్ మనం వెదర్ ఇట్ ఈజ్ అన్నోన్ ఆర్ నోన్ అనేది డిటర్మైన్ చేసేదాన్ని ఏమంటాం? ఐడెంటిఫికేషన్ అంటాం. అది ఇప్పుడు మన డిటర్మిన్ ప్రక్రియలో ఆ ప్లాంట్ అనేది మనకు కొత్త ప్లాంట్ అయితే నెక్స్ట్ ఏం చేస్తాం? నామన్క్లేచర్ చేస్తాం, అంటే పేరు పెడతాం, కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఇస్తాం. అది ఎలా పెడతారనేది కూడా మనం నెక్స్ట్ డీటెయిల్గా తర్వాత చూస్తాం. నెక్స్ట్ చేసే పని ఏంటంటే క్లాసిఫికేషన్. అంటే దాని యొక్క సిమిలారిటీస్ ఆధారంగా దాన్ని ఏదో ఒక గ్రూప్లోకి దాన్ని జాయిన్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటా? క్లాసిఫికేషన్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ ప్రక్రియలో వాట్ ఈజ్ ఎ క్లాసిఫికేషన్? గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ categorization ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ స్మాల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ సిమిలారిటీస్. మొక్కలని వాటికి సారూప్యతల ఆధారంగా చిన్న చిన్న సమూహాలుగా చేయడాన్ని ఏమంటాం? వర్గీకరణ అంటాం. ఈ వర్గీకరణ చేసేటప్పుడు మనకి చిన్న నుండి పెద్ద స్థాయిలు వస్తాయి. సో వాటి ర్యాంక్తో సమానం పని లేకుండా ప్రతి స్థాయిని ఏమంటారంటే టాక్సా అని అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి ఉదాహరణగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు మన భారతదేశాన్ని ఫర్ సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అవర్ కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 29 స్టేట్స్. 28 ఉన్నాయనుకోండి. సో ఇలాగ 28 స్టేట్స్కి మనం డివైడ్ చేస్తాం. తర్వాత ప్రతి స్టేట్ని ఎలా డివైడ్ చేస్తారు? డిస్ట్రిక్ట్స్, జిల్లాలను తిరిగి మండలాలను తిరిగి పంచాయతీలు, తర్వాత నెక్స్ట్ విలేజెస్, ఇలా వస్తుంది కదా. సో ఇలా మనకేంటి? విలేజ్ తిరిగి వార్డ్స్ ఇలా డివైడ్ చేస్తారు. లాస్ట్ మనకి ఏమొస్తుంది? ఇల్లు అని చెప్పచ్చు. అది దట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ అని చెప్పచ్చు. లార్జెస్ట్ యూనిట్ ఇక్కడ ఏంటంటే కంట్రీ అని చెప్పచ్చు. సో ఈ మధ్యలో మనకు డిఫరెంట్ స్థాయిలు అనేవి ఉన్నాయి కదా. కంట్రీ, స్టేటు, డిస్ట్రిక్టు, మండల్, అలా నెక్స్ట్ ఏంటి? మనకు పంచాయత్, ఒక విలేజ్, ఒక ఇల్లు, ఇలా చూస్తే మనకి డిఫరెంట్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ప్లాంట్ క్లాసిఫికేషన్లో కూడా మనకి
ఏమి చిన్న ఒక ఇండివిజువల్ స్పీషీస్ నుంచి పెద్ద కింగ్డమ్ వరకు మనకు డిఫరెంట్ స్థాయిలు అనేవి ఉంటాయి. సో వాటిని ఏమంటాం మనం అంటే టాక్సాన్ అంటాం. అది ఏ ర్యాంక్ అని కానీ, పెద్ద ర్యాంక్, కింగ్డమ్ ర్యాంక్ కావచ్చు, స్పీషీస్ కావచ్చు, దాంట్లో ఎనీ ర్యాంక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ ర్యాంక్ ఇట్ ఈస్ కాల్డ్ టాక్సాన్. ప్లూరల్ అయితే టాక్సా అంటారు అనమాట. స్థాయిలు అని పిలుస్తాం. అంటే మనకి ఈ వర్గీకరణలో ఇంకోసారి చెప్తా చూడండి. ఈ వర్గీకరణలో మనకి వర్గీకరణ అంటేనే జీవులను చిన్న చిన్న వాళ్ళ యొక్క సారూప్యతల ఆధారంగా చిన్న చిన్న సమూహాలుగా చేస్తాం. చిన్న చిన్న సమూహాలు కొంచెం అవేమి ఇట్లా చిన్న నుంచి పైకి పెద్ద మనకి క్లాసిఫికేషన్లో లాస్ట్కి ఏమవుతుందో పెద్ద సమూహంగా తయారవుతుంది. సో ఈ విధంగా చిన్న నుంచి ఇట్లా పెద్ద సమూహం అవుతుంది. దీన్నే మనం ఏమంటాం క్లాసిఫికేషన్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ ప్రక్రియలో, ఈ వర్గీకరణ ప్రక్రియలో మనకు అనేక స్థాయిలు అనేటివి ఉంటాయి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. సో ఆ స్థాయి ఏదైనా కావచ్చు. ఆ స్థాయిని ఏమైనా పిలుస్తారు, ఆ ర్యాంక్ని ఏమైనా పిలుస్తారంటే ఇక్కడ టాక్సాన్ అని పిలుస్తారనమాట. ప్లూరల్ వచ్చి టాక్సా అంటారనమాట. నెక్స్ట్, ఇన్ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈచ్ ఇండివిజువల్ ప్లాంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బిలాంగింగ్ టు నంబర్ ఆఫ్ టాక్సా ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్స్. అంటే ఏంటి, ఇక్కడ మనకు మామూలుగా ఈ వర్గీకరణ విధానంలో ప్రతి ఇండివిజువల్ స్పీసీస్ కూడా చాలా డిఫరెంట్ ర్యాంక్స్కి సంబంధించి, ఇందాక మనం చెప్పాక చిన్న ఒక ప్లాంట్ నేమి దానికి సారూప్యత ఉన్నటువంటి వాటిని అంత తీసుకెళ్ళి ఒక జీనస్ కింద, డిఫరెంట్ జీనస్ ఎత్తుకొచ్చి ఒక ఫ్యామిలీ, డిఫరెంట్ ఫ్యామిలీస్ ఎత్తుకొచ్చి ఒక ఆర్డర్, డిఫరెంట్ ఆర్డర్స్ను ఒక క్లాస్, సో డివిజన్, కింగ్డమ్ ఇలా చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఒక ప్లాంట్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాంట్ తీసుకున్నట్లయితే అది ఏ స్పీషీస్ చెప్తాం, తర్వాత నెక్స్ట్ అది ఏ జీనస్ చెప్తాం, అది నెక్స్ట్ ఏ ఫ్యామిలీలో చెప్తాం, నెక్స్ట్ కేటగిరీ అది ఏ ఆర్డరో చెప్తాం, తర్వాత అది ఏ క్లాస్, ఏ డివిజన్, ఏ కింగ్డమ్ ఇలా వస్తుంది కదా. సో కాబట్టి ప్రతి ఇండివిజువల్ ప్లాంట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఆర్డర్స్. ఇప్పుడు మనకు కూడా ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒకరి మనకి ఇది ఏ ఫ్యామిలీ అంటే మన సర్నేమ్ వస్తుంది, మా పలానా ఫ్యామిలీ అని చెప్తాం, అది ఒక ర్యాంక్ వస్తుంది అనుకుందాం. తర్వాత మీది ఏ ఊరు, సుళ్ళూరుపేట, ఊరు అంటే సుళ్ళూరుపేట చెప్తాం. అదే మీది ఏ జిల్లా అంటే నెల్లూరు జిల్లా అంటే ఇంకొస్తాయి. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఏదంటే ఇండియా. కాబట్టి ఒక ఇండివిజువల్లీ డిఫరెంట్ వాటికి మనం సంబంధించిన వాళ్ళమే కదా. ఇప్పుడు మన దేశం అంటే భారతదేశం అంటాం, అంటే మన భారతదేశంలో చాలా ఉండే అందరూ భారతీయుల కిందకే వస్తాం. సో అలాగా ఇక్కడ మనకు యాక్సెప్టెడ్ ప్లాంట్ క్లాసిఫికేషన్లో కూడా ఈచ్ ఇండివిజువల్ ప్లాంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ బిలాంగ్స్ టు ఏ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్స్. సో ఒక ఇండివిజువల్ ప్లాంట్ తీసుకున్నట్టే దానికి మనం ఏం చెప్తాం, అది ఏ జీనస్ సంబంధించి చెప్తాం. దాని కొంచెం పై స్థాయికి పోతే అది ఏ ఫ్యామిలీకి చెందిందో వస్తుంది. దాని తర్వాత ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ పెద్ద ర్యాంక్ ఏంటంటే దానికి ఆర్డరు, అదే ఆర్డరు, ఏ క్లాసు, ఏ డివిజన్, ఏ కింగ్డమ్, ఇలా ఇండివిజువల్ ప్లాంట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించింది, ట్యాగ్స్కి సంబంధించిందిగా ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జనరల్లీ ద స్పీసీస్ కన్సిడర్ యాజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. మన ఈ క్లాసిఫికేషన్ ప్రక్రియలో బేసిక్ యూనిట్, చిన్న యూనిట్ ఏదిరా అంటే స్పీషీస్గా మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్, బేసిక్ యూనిట్. వర్గీకరణ మూల ప్రమాణం అంటే ఏదంటే జాతిగా పరిగణిస్తాము. మరి ఈ క్లాసిఫికేషన్లో మనం డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో వాటిలో డిసెండింగ్ ఆర్డర్ చూసినట్లయితే అంటే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే పైనుంచి కింది స్థాయికి చూసినట్లయితే పెద్దది వచ్చి కింగ్డమ్, నెక్స్ట్ డివిజన్, క్లాస్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. తెలుగులో చెప్పుకున్నట్లయితే రాజ్యం, విభాగం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. కాబట్టి ఇట్లా చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో చెప్పుకుంటాం కదా స్పీషీస్. సిమిలర్ స్పీషీస్ అన్నీ కలిపి ఏం చేస్తారు, సిమిలర్ జీనస్లో కలుపుతారు. సిమిలర్ జీనస్ ఉన్నటువంటి మొక్కలన్నీ ఒక ఫ్యామిలీగా చేస్తారు. సిమిలర్ ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఒక ఆర్డర్. సిమిలర్ ఆర్డర్స్ ఉన్నటువంటి వాటి అన్నిటి కలిపి సిమిలర్ ఆర్డర్స్ని ఒక క్లాస్. సిమిలర్ క్లాసెస్ తీసుకొచ్చి డివిజన్. సిమిలర్ డివిజన్ అన్ని కలిపి ఒక లార్జ్ కింగ్డమ్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ స్పీషీస్ నుంచి కింగ్డమ్ వరకు ఇలా ఉంటుంది. సో మామూలుగా ఈ మేజర్ 7 ర్యాంక్స్ అనేటివి మనకు ప్లాంట్ క్లాసిఫికేషన్లో ఉంటాయి. మేజర్ 7: కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్. సో ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ 7 దేర్ ఆర్ సబ్ ర్యాంక్స్.
వీటితో పాటు కొన్ని సందర్భాలు ఇప్పుడున్నటువంటి వీటిని ఈ ర్యాంక్స్ తిరిగి ఉపవిభాగాలుగా సబ్ ర్యాంక్స్గా డివైడ్ చేయవచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఎప్పుడైతే వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ని లేకపోతే డివిజన్ ఉంటుంది, ఆ డివిజన్ని 2 చిన్న యూనిట్స్కి డివైడ్ చేయాలనుకుంటే దాని ముందు ఏం చేస్తారంటే సబ్ యాడ్ చేస్తారనమాట. డివిజన్ 2 సబ్ డివిజన్స్. అదే క్లాస్ని అయితే సబ్ క్లాస్, ఆర్డర్ని అయితే సబ్ ఆర్డర్. అంటే సబ్ అనేది అంటే ఒక ప్రిఫిక్స్ని యాడ్ చేస్తారనమాట, ఉప ప్రమాణం అని చెప్తారనమాట. సో ఉపవిభాగం, తెలుగులో అయితే ఉప తరగతి, ఉప క్రమము అనేలాగా చేస్తారనమాట. వెన్ ద ట్యాక్స్ ఆర్ సబ్ డివైడెడ్ ద ప్రిఫిక్స్ సబ్ ఈజ్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ స్పీషీస్, సబ్ ఫ్యామిలీ లైక్ దట్ అనమాట. సబ్ అనేది యాడ్ చేస్తారు. అయితే దెర్ ఆర్ ర్యాంక్స్ బిలో ద లెవెల్స్ ఆఫ్ ఫ్యామిలీ యాజ్ ట్రైబ్, బిలో ద జీనస్ యాజ్ సెక్షన్. అయితే కుటుంబం కంటే దాని తర్వాత ప్రమాణం ఏమని చెప్తారంటే సబ్ ఫ్యామిలీ కంటే ట్రైబ్గా చెప్తారు. జీనస్ కంటే దానికి తక్కువ ప్రమాణాన్ని ఏమంటామంటే సెక్షను, స్పీషీస్ కంటే తక్కువ ఉన్న ప్రమాణాన్ని వెరైటీ లేదా ఫామ్గా చెప్తారనమాట. సో ఈ వర్గీకరణలో మనకు ర్యాంక్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏమేమి స్థాయిలు ఉంటాయనేటువంటిది ఈ రూల్ చెప్తుంది. మేజర్గా ఎన్ని స్థాయిలు ఉన్నాయని చెప్పొచ్చు మనం? 7 స్థాయిలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 7తో పాటు సమ్ టైమ్స్ దే మే హ్యావ్ బిలో ఇట్స్ ర్యాంక్స్. మీన్స్ ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేసినట్లయితే మనం ఏం చేస్తాం, దానికి సబ్ అనేది ఇంగ్లీష్లో యాడ్ చేస్తాం, తెలుగులో అయితే ఉప అనేటువంటి వర్డ్ని మనం ముందు వర్డ్ని యాడ్ చేస్తాము. సో ఇవి ఏమేమి ట్యాక్సాలు అనేవి ఉంటాయని చెప్తున్నట్లయితే తర్వాత చూస్తే మనకి ఇక్కడ స్పీషీస్ నుంచి హైయర్ లెవెల్కి చూస్తాం. స్పీషీస్ జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ స్పీషీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీషీస్. నెక్స్ట్ లెవెల్ జీనస్, అంటే సిమిలర్ స్పీషీస్ అన్నిటి కలిపి సిమిలర్ జీనస్లో కలుపుతారు. సిమిలర్ జీనస్ అంతా కలిపి ఒక ఫ్యామిలీ, సిమిలారిటీ ఉన్నట్టు ఫ్యామిలీస్ అన్ని కలిపి ఒక ఆర్డర్, సిమిలారిటీ ఉన్నటువంటి ఆర్డర్స్ ఉన్నటువంటి కలిపి ఒక క్లాస్ కింద కలుపుతాం. కొంచెం సిమిలారిటీ ఉన్న క్లాసెస్ని కలిపి డివిజన్గా చేస్తాం. సిమిలర్ డివిజన్స్ని కలిపి లార్జ్, దట్ ఈస్ కింగ్డమ్, రాజ్యంగా. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం. ఈ విధంగా ఈ 7 ఆర్డర్స్ మనం ఇది చేస్తారనమాట. సో మనకు బేసిక్ యూనిట్ వచ్చి స్పీషీస్, కింగ్డమ్. సో అన్నిటికంటే పెద్ద ర్యాంక్ ఏదంటే కింగ్డమ్. బేసిక్ చిన్న ప్రమాణం అంటే స్పీషీస్గా మనం చెప్పచ్చు. దీనికి మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే కింగ్డమ్ ప్లాంటే, డివిజన్ మ్యాగ్నోలియా ఫైటా, క్లాస్ మ్యాగ్నోలియాప్సిడా, ఆర్డర్ రోజెల్స్, ఫ్యామిలీ రోజేసి, జీనస్ రోజా, స్పీషీస్ ఆల్బా. అంటే రోజా ఆల్బా అనేటువంటి మొక్క క్లాసిఫికేషన్ ఇలా చూసినట్లయితే ఇట్ బిలాంగ్స్ టు రోజా ఆల్బా బిలాంగ్స్ టు డిఫరెంట్ టాక్సానమిక్ ర్యాంక్స్. అంటే ఇప్పుడు రోజా ఆల్బా అనేది ఏ జీనస్ చెందుతుందంటే రోజా అనేటువంటి జీనస్. ఫ్యామిలీకి వస్తే రోజేసి. రోజా ఆల్బా ఏ ఆర్డర్కి చెందుతుంది? రోజెల్స్. రోజా ఆల్బా క్లాస్ ఏంటి? మ్యాగ్నోలియా ఆప్సిడా. రోజా ఆల్బా యొక్క డివిజన్ ఏంటి? మ్యాగ్నోలియా ఫైటా. రోజా ఆల్బా యొక్క కింగ్డమ్ ఏంటంటే ప్లాంటే. సో ఒక స్పీషీస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ క్లాసిఫికేషన్ సిస్టంలో ఈచ్ ఇండివిజువల్ స్పీషీస్ బిలాంగ్స్ టు నెంబర్ ఆఫ్ కేటగిరీస్. అంటే ఇలాగనమాట. ఒక ప్లాంట్ డిఫరెంట్ కేటగిరీస్కి చెందుతుంది, ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇవి ఏమేమి ర్యాంక్స్ ఉంటాయని. ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్గా 7 ర్యాంక్స్ ఉంటాయని చెప్పాం కదా. అయితే అకార్డింగ్ టు ఐసీబీఎన్ రూల్స్ ప్రతి ర్యాంక్ యొక్క పేరు పెట్టేటప్పుడు ప్రతి ఆ నేమ్ యొక్క చివర అనేది ఐసీబీఎన్ సూచించినటువంటి ఆ లాటిన్ టర్మినేషన్ మాత్రమే ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ప్రతి కేటగిరీకి మనం ఇందాక చెప్పుకున్నట్టు కింగ్డమ్ నుంచి స్పీషీస్ వరకు లేదా పర్టికులర్లీ ట్రైబ్ వరకు, సబ్ ట్రైబ్ వరకు ప్రతి పేరు కనుక కూడా ఒక లాటిన్ టర్మినేషన్ అనేది ఐసీబీఎన్ సూచిస్తున్న దాన్ని మనం వాడాలి. అప్పుడు మాత్రమే ఆ నేమ్ అనేది యాక్సెప్టెడ్గా పరిగణిస్తారు, వ్యాలిడ్గా పరిగణిస్తారు. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్వాలిడ్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట. ఆ లాటిన్ టర్మినేషన్స్ ఏ ర్యాంక్కి ఏమున్నాయని ఐసీబీఎన్ ఏది ప్రతిపాదించింది అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ చూడండి, టాక్సానమిక్ ర్యాంకు, లాటిన్ టర్మినేషన్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి మనం చూస్తాం. ఇప్పుడు కింగ్డమ్ రాజ్యంకి అయితే ఖచ్చితంగా ఆ వర్డ్ యొక్క టర్మినేషన్ అంటే లాస్ట్ మనకు చివరిలో ఉన్నటువంటి సఫిక్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఆ ఏ పేరుని పెట్టని అది దానికి ఎలా ఎండ్ కావాలంటే ఏఈతో ఎండ్ అయితేనే
దట్ ఈస్ వ్యాలిడ్ అకార్డింగ్ టు ఐసిబిఎన్. ఉదాహరణకి ప్లాంటే, ఇక్కడ మీకు ప్లాంటేలో లాస్ట్లో ఏఈ అనేది ఎండింది కాబట్టి సో ఇది కరెక్ట్ నేమ్ అని చెప్పుకోవచ్చు. అదే డివిజన్కి అయితే ఎలా ఎండ్ కావాలంటే టీఏ. సో ఆ టీఏ అనేటువంటి ఆ 2 లెటర్స్ అనేటివి రావాలి, అప్పుడు మాత్రమే ఆ పేరు అనేది యాక్సెప్టెడ్ వ్యాలిడ్గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాగ్నోలియం ఫైటా అంటే లాస్ట్లో ఏముంది, టీఏ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ అలా అనమాట. అదే క్లాస్ తరగతికి అయితే ఆంజియోస్పర్మ్స్ ఆవృత బీజాలకైతే ఏముండాలంటే లాటిన్ టెర్మినేషను ఓప్సిడా ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్. ఉదాహరణకి మ్యాగ్నోలియా ఆప్సిడా. అదే బ్రయోఫైట్కు ఆల్గేకి అయితే ఏఈఏ ఉండాలి. ఇక్కడ చూడండి, హెపాటకాప్స్ ఇది ఆల్గేకి అయితే క్లోరోఫైసి ఉండాలి, బ్రయోఫైట్కి కూడా ఓప్సిడా అని ఉంటుంది, ఆల్గేకి మాత్రం ఈఏఈ క్లోరోఫైసిఏ అలా. అదే ఆర్డర్కి అయితే ఏల్స్ అనేటువంటి లాటిన్ టెర్మినేషన్ ఉండాలా, ఉదాహరణ రోజేల్స్, మాల్వేల్స్, రూబియేల్స్ లైక్ దట్. అది సబ్ ఆర్డర్కి అయితే ఇనే అనేటువంటిది ఉండాలి. ఇక్కడ చూసారా, నీ ఏఈ. అదే ఫ్యామిలీకి అయితే ఏసీఏ ఉండాలన్నమాట. ఇది మీరు చూసినట్లయితే ప్రతి ఫ్యామిలీకి కూడా మీకు ఏ ఫ్యామిలీ అని చెప్పండి, మీకు ఇంటర్లో చదివింటారు, సొలనేసి, తర్వాత లిలియేసి, ఫ్యాబేసి చదివింటారు. సో ప్రతి ఫ్యామిలీకి కూడా ఏసీ అనేటువంటి సఫిక్స్ అనేది ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది. రోజేసి, మాల్వేసి, కుకుర్బెటేసి, తర్వాత సొలనేసి, ఆస్టరేసి. సో ఇలా పేర్లు అనేటివి ప్రతి ఫ్యామిలీకి కూడా టర్మినేషన్ అంటే ఏసీ అని ఉంటేనే మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. అది సబ్ ఫ్యామిలీకి అయితే ఉప కుటుంబానికి అయితే ఆయిడే వాడాలి, ఉదాహరణ ఫ్యాబాయిడే లైక్ దట్. అదే ట్రైబ్కి అయితే సిఈఏఈ సి అని ఆ టర్మినేషన్ అయితే ఉండాలి, ఉదాహరణకి పానిసే గ్రామీణలో ఒక సబ్ ట్రైబ్ అనమాట. ట్రైబ్ అంటే ఇందాక చెప్పినాము ఫ్యామిలీకి జీనస్ మధ్య ఉన్నటువంటి ఉపప్రాణాన్ని ఏమంటాం, ట్రైబ్ లేదా తెగ అంటాం అనమాట. అది సబ్ ట్రైబ్కి అయితే ఇనే అనేది ఉండాలి, మాల్వినే. సో ఈ విధంగా ఏ ర్యాంక్కి ఎలాంటి లాంటి టర్మినేషన్ ఉండదని ఐసీబీఎన్ ఆల్రెడీ చెప్పింటుంది. దాని ప్రకారమే మనము కొత్త పేర్లు ఏమన్నా మనం ప్రతిపాదించినట్టయితే ఖచ్చితంగా ప్రతి పేరుకి కూడా ప్రతి ఏ ర్యాంక్కి ఆ టర్మినేషన్ అది వస్తేనే మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్. సో ఇదండి మనకు ఐసీబీఎన్ రూల్స్లో ఉన్నటువంటి మనకు ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్, దట్ ఈస్ ర్యాంక్స్ ఆఫ్ టాక్సా. అంటే ఈ క్లాసిఫికేషన్లో ఏమేమి ర్యాంక్స్ వస్తాయి, ఏమేమి ఉంటాయి, తర్వాత ఏ ర్యాంక్కి పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి లాటిన్ టర్మినేషన్ వాడాలనేది మనకు ఈ ఫస్ట్ రూల్ అనేది చెప్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో నేమ్స్ ఆఫ్ ట్యాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దట్ ఈస్ నేమ్స్ ఆఫ్ ట్యాక్స్. అంటే ప్లాంట్స్కి ఫ్యామిలీస్కి ఎలా పేరు పెడతారు, మీకు ఇంతకుముందు డౌట్ ఉండొచ్చు, ఫ్యామిలీస్కి ఎలా పేరు పెడతారు, స్పీషీస్కి ఎలా పేరు పెడతారు, జీనియస్కి ఎలా పేరు పెడతారు అనేది వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.